హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. చంద్రుడిని అమెరికా రష్యా పేల్చేయాలి అనుకున్నాయా? ఇదొక ఆర్టికల్. కొన్ని రహస్య నివేదికలని శోధించిన తర్వాత వచ్చిన ఈ ఆర్టికల్ అనమాట. సో ఈ ఆర్టికల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నిజానికి ఇటువంటి టాపిక్ ఒకటి అమెరికా చేస్తుంది లేకపోతే రష్యా చేస్తుందని చెప్పి ప్రపంచంలో ఏ దేశం కూడా ఆలోచించి ఉండదు, ఊహించి కూడా ఉండదు. కానీ ప్రచ్ఛన్న యుద్ధం టైంలో ఇలాంటి ఆలోచన అయితే ఈ రెండు దేశాలు చేశాయి. ఎప్పుడైతే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ రెండు దేశాలు నాటో అలాగే స్వాటో, సో ఇట్లా సోవియట్ యూనియన్ ఒకటి, అలాగే ఇటువైపు చూస్తే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అమెరికా స్థాపించింది. సో ఈ రెండు గ్రూపులుగా తయారయ్యి ఈ దేశాలు ప్రపంచ ఆధిపత్యం కోసం కొట్టుకుంటూ ఉండటం మనం చరిత్రలో చూసాం. ఈ క్రమంలో ఇవి వాణిజ్యపరంగాను అలాగే యుద్ధాల పరంగాను, ల్యాండ్ విషయంలో కావచ్చు, అలాగే అనేక విషయాల్లో, కేవలం ఒకటి కాదు చాలా విషయాల్లో ఈ దేశాలు గొడవ పడుతూ వచ్చాయి. టెక్నాలజీ విషయంలో కావచ్చు ఇట్లా. అయితే దీంట్లో ముఖ్యంగా అంతరిక్ష పరిశోధనల విషయంలో కూడా ఈ రెండు దేశాల మధ్య ఆధిపత్య పోరు స్టార్ట్ అయింది. అంతరిక్ష పరిశోధనల్లో మేము ముందుండాలంటే మేము ముందుండాలి, మేము అడ్వాన్స్డ్గా ప్రయోగాలు చేయాలి అని చెప్పేసి ఈ రెండు దేశాలు పోటీ పడ్డాయి. అయితే ఇప్పుడు చూసుకుంటే అమెరికా రష్యాతో పోలిస్తే టెక్నాలజీలో చాలా ముందుకు వెళ్ళిపోయింది అనుకోండి. కానీ గతంలో చూస్తే అమెరికా కన్నా రష్యాని అంతరిక్ష ప్రయోగాలు చాలా ముందుగా మొదలుపెట్టిన దేశం. సో ఇక్కడ రష్యా ఏదైతే చంద్రుడి మీద ఈ ప్రయోగాలు చేస్తుంది అని చెప్పేసి అమెరికా గుర్తించిందో, ఇమీడియట్గా అమెరికా కూడా ఈలోపు ఆ ప్రయోగాలన్నీ మొదలుపెట్టి చేయడం స్టార్ట్ చేసింది. అయితే ఇందులో భాగంగా రష్యాకి ఆధిపత్యం దక్కకుండా ఉండాలంటే చంద్రుడి మీదకి ముందు మనమే వెళ్ళాలి, లేకపోతే మన స్పేస్ క్రాఫ్ట్లు ఏవైతే ఉంటాయో వీటిని మనం పంపించాలి అని చెప్పేసి ఆలోచించారు. ఇందులో భాగంగా A119 అని చెప్పేసి ఒక స్పేస్ క్రాఫ్ట్ని అయితే రూపొందించారు. ఇది ఒక ప్రాజెక్ట్ అనమాట. అయితే ఈ ప్రాజెక్టులో భాగంగా చంద్రుడి మీదకి స్పేస్ క్రాఫ్ట్ తీసుకువెళ్ళాలి. అయితే ఇది అక్కడ ల్యాండ్ అయ్యే లోపే ఉపరితలం మీద పేలిపోతే పరిస్థితి ఏంటి అని చెప్పేసి వీళ్ళకి డౌట్ వచ్చింది అమెరికాలో. సో దాంతో దీన్ని విరమించుకొని రష్యా ఈలోపు ప్రయోగాలు చేస్తుంది, అలాగే ఈ A119 అనే ప్రాజెక్టు గురించి కూడా రష్యాకు తెలిసిపోయి ఇక వీళ్ళు తిరిగి రెచ్చిపోతారు అని చెప్పేసి అమెరికా భావించింది. సో దాంతో రష్యా అక్కడ ల్యాండ్ అవ్వకుండా ఉండటానికి, రష్యా తన ఆధిపత్యాన్ని చూపించుకోకుండా ఉండాలంటే అమెరికా ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి. ఏం చేయాలని ఆలోచించి వీళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు రష్యా స్పేస్ క్రాఫ్ట్ మీదనే ఏదైనా డ్యామేజ్ చేయొచ్చు, కానీ అలా కాకుండా అసలు ఆ చంద్రుడిని లేకుండా చేస్తే ఎక్కడికి వెళ్తారు వీళ్ళు అనే కాన్సెప్ట్కి వెళ్ళిపోయారు వీళ్ళు. అంటే మహామేధావులు అనమాట వీళ్ళు. అంటే ఉన్న ప్రకృతిని కూడా నాశనం చేస్తే అవతల దేశం మీద గెలవచ్చు అనేది వీళ్ళ దుర్మార్గమైన స్కెచ్. ఇలా ఆలోచించి చంద్రుడి మీద అణుబాంబులు ప్రయోగించడం కోసం సిద్ధపడ్డారు. అలా సిద్ధపడిన తర్వాత దీనికోసం లియోనార్డ్ రీఫెల్ అనే సైంటిస్ట్ని దీనికి డైరెక్టర్గా పెట్టింది. దాంతోపాటు ఇందులో టీంలో ముఖ్యమైన కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ముఖ్యంగా కార్ల్ సాగన్ అనే ప్రసిద్ధ అమెరికన్ సైన్స్ ఫిక్షన్ రచయిత ఉన్నాడు. అయితే అప్పటికైనా కుర్రవాడు, సో ఆయన ఇలాంటి వాటి మీద ఆసక్తి కూడా చూపించాడేమో మరి. ఎందుకంటే ఆయన సైన్స్ ఫిక్షన్ నవల్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో ఇటువంటి స్పేస్కి సంబంధించి స్పేస్ క్రాఫ్ట్లు, గ్రహాంతర జీవులు ఇటువంటి వాటి మీద బేస్ చేసి రాశాడు. కాబట్టి ఆ రోజుల్లో అప్పుడప్పుడే ఎదుగుతూ ఉన్న ఖగోళ శాస్త్రానికి సంబంధించి రచనలు బాగా వచ్చేవన్నమాట. సో దాంట్లో భాగంగా ఈయనకు ఎంతో పేరు కూడా వచ్చింది. సో కాబట్టి కార్ల్ సాగన్ కూడా దాంట్లో చేర్చడం జరిగింది. సో ఇది ఇక్కడ ఉన్న సినారియో అనమాట. అయితే అలా అనుకున్న తర్వాత ఎందుకనో అమెరికా డ్రాప్ అయింది. మరి ఆ ఆలోచనని అమెరికా వెనక్కి తీసుకుంది. మరోవైపు రష్యా కూడా అమెరికా ఇలా చేస్తుందని గ్రహించి ఇంతకన్నా ముందుగానే మనం అక్కడికి స్పేస్ క్రాఫ్ట్ని పంపించాలి చంద్రుడి మీదకి అని చెప్పేసి అమెరికా భావించి ఒక ప్రాజెక్ట్ని అయితే స్టార్ట్ చేసింది. ముఖ్యంగా అప్పట్లో రష్యా అధినేత్రి నికితా క్రుష్చేవ్ ఆవిడేమన్నారంటే, ప్రపంచమంతా మా వైపే ఉంది, చరిత్ర మా వైపే ఉంది, మేమేం చేస్తున్నామో మాకు తెలుసు అని చెప్పేసి, ఇందులో ఖచ్చితంగా విజయం సాధిస్తాం, మమ్మల్ని అడ్డుకునే వాళ్ళు పూర్తిగా నాశనం అయిపోతారని చెప్పేసి ఆవిడ వ్యాఖ్యానించింది. సో ఇటువంటి వ్యాఖ్యలు చేసిందంటే వాళ్ళు ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎంత పట్టుదలతో ఉన్నారో చూడండి. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. అయితే ఇందులో రష్యా స్పుత్నిక్ అనే ఒక ప్రాజెక్ట్ని చేపట్టి ఆ స్పుత్నిక్ని చంద్రుడి మీదకి తీసుకువెళ్ళడానికి 1957లో వీళ్ళు చర్యలు చేపట్టారు. అది కూడా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి. మామూలుగా అయితే ఖండాంతర క్షిపణి మనకు తెలిసినవే. అవి ఏదైనా ఆ ఖండానికి సంబంధించిన పరిధిలో, అంటే ఏదైతే ఇప్పుడు రష్యా ఏషియాలో ఉందో, ఏషియా అండ్ ఐరోపాలో ఉందో, దీన్ని కూడా దాటి ఇతర ఖండాలకు కూడా తన సిగ్నల్స్ పంపించి ఆ ఇతర ఖండాల్లో ఏదైతే ఏవైనా శత్రువులకు సంబంధించిన మిసైల్స్ కావచ్చు, లేకపోతే యుద్ధ పరికరాలు కావచ్చు, ఇటువంటి వాటిని డిటెక్ట్ చేయడం కోసం ఇలాంటి వాటిని ఏర్పాటు చేస్తారు, రాడార్స్ అని. సో ఇలాంటి రాడార్స్ని ఏర్పాటు చేసి ఈ క్షిపణులు కూడా ఏవైతే ఉన్నాయో ఇవి
ఖండాలు దాటి అక్కడ టార్గెట్స్ కొట్టడం కోసం వీటిని తయారు చేస్తారు. అంటే ఈ ఖండం నుంచి మరో ఖండానికి వెళ్ళి టార్గెట్ని కొట్టడం. సో అటువంటి వాటిని తయారు చేసింది రష్యా. సో ఆ తర్వాత ఇది తయారు చేసింది, ఈ విధంగా పంపిస్తున్నారు అని తెలుసుకున్నాక అమెరికా దాన్ని అడ్డుకోవడానికి కొన్ని ప్రయత్నాలు కూడా చేసింది. అయితే అమెరికా ప్రయత్నాలు కొంతవరకు ఫెయిల్ అయ్యాయి. సో ఇక లాభం లేదు అని చెప్పేసి అమెరికా ఏం చేసిందంటే తాము కూడా ఒక ప్రాజెక్టు చేసి ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పేసి అపోలో ప్రాజెక్టును మొదలుపెట్టింది. అపోలో ప్రాజెక్టు ఎంత ప్రతిష్టాత్మకమైందో, ఎంత చారిత్రాత్మకమైందో అందరికీ తెలిసిందే. సో ఈ అపోలో ప్రాజెక్టుకి ఎవరైతే లియోనార్డో రీఫెల్ ఉన్నారో, గతంలో ఒక ప్రాజెక్ట్ కోసం నియమించిన వ్యక్తి, అదే చంద్రుడిని పేల్చే ప్రాజెక్ట్ కోసం, ఆయన్ని తిరిగి ఇటువైపు అపోలో ప్రాజెక్టుకి డైరెక్టర్గా చేశారు. అలాగే ఆయనతో పాటు కార్ల్ సాగన్ని కూడా అందులో టీం మెంబర్గా పెట్టారు. సో ఆయనతో పాటు మరి కొంతమంది సైంటిస్టులు కూడా ఉన్నారు. అయితే అమెరికా ఇంత తీవ్రంగా అపోలోని చేయడానికి, అపోలో ప్రాజెక్ట్ చేపట్టడానికి కారణం ఏంటయ్యా అని చూస్తే ఇందులో ఒక కీలకమైన విషయాలు ఉన్నాయి. ఎందుకంటే రష్యా ఎప్పుడైతే స్పుత్నిక్ని ప్రయోగించిందో ఒక్కసారిగా అంతరిక్షం మీద రష్యా యొక్క ఆధిపత్యం నిరూపించుకున్నట్టయింది. సో అమెరికా ఈ పోటీలో ఒక రకంగా ఓడిపోయినట్టయింది. దాంతోపాటు పశ్చిమ దేశాలన్నీ కూడా షాక్ అయిపోయాయి. ఎందుకంటే అమెరికా టెక్నాలజీలో రష్యా కన్నా ముందుగా వెళ్తుంది, సో రష్యాని అమెరికా ఢీకొంటుంది అని చెప్పేసి రష్యా వైపు ఈ నాటోలో భాగంగా ఉన్న ఐరోపా దేశాలన్నీ భావించాయి. కానీ ఇక్కడ రివర్స్లో దెబ్బ పడేసరికి ఒక్కసారిగా ఆ దేశాలు కూడా షాక్ అయిపోయాయి. ఇప్పుడు అమెరికాకి తప్పని పరిస్థితుల్లో ఈ అపోలోని సక్సెస్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. సో దాంట్లో భాగంగా మొత్తానికి సైంటిస్టులందరినీ కూడగట్టి ఆ ప్రయోగాన్ని అయితే చేసి సక్సెస్ అయ్యారు. అయితే ఇది అందరికీ తెలిసింది, అఫీషియల్గా దీన్ని ప్రకటించారు, అపోలో సక్సెస్ అయిందని చెప్పేసి. ఇది అందరూ చూశారు కూడా ఆ రోజుల్లో. అయితే ఈ చంద్రుడిని బ్లాస్ట్ చేయాలి, చంద్రుడిని పేల్చి పడేయాలి అని చెప్పేసి ఈ పోటీ ఏదైతే ఉందో, ఈ రెండు దేశాల మధ్య పోటీ, ఇది చూసుకుంటే మరి ఇది నిజమా కాదా అని చూస్తే 2000 టైంలో, అంటే 2000 సంవత్సరంలో ఈ లియోనార్డో రీఫెల్ గారు ఆ రహస్య పరిశోధన పత్రాలన్నింటినీ కూడా బయటపెట్టడం జరిగింది. ఎవరైతే అపోలోకు డైరెక్టర్గా ఉన్నారో, ఎవరైతే ఆ చంద్రుడిని పేల్చేసే ప్రాజెక్టుకి హెడ్గా ఉన్నారో ఆయన వీటిని 2000 సంవత్సరంలో బయటపెట్టాడు. సో కొంతమంది జర్నలిస్టులు బయటికి తీసుకొచ్చారు. తర్వాత అది పెద్ద దుమారం కూడా రేగింది. తర్వాత సద్దుమణిగిపోయింది. ఎందుకంటే ఇది అసలు సాధ్యమయ్యే పనేనా అనే డౌట్ కూడా వచ్చింది. నిజం చెప్పాలంటే అణుబాంబులు, న్యూక్లియర్ వెపన్స్ తోటి చేయగలిగితే అది పెద్ద కష్టమేమీ కాదు. ఈ భూమిని కూడా నాశనం చేయొచ్చు మూడో ప్రపంచ యుద్ధం వస్తే అని చెప్పేసి అందరం మాట్లాడుకుంటున్నదే కదా. ఆ పద్ధతిలో చంద్రుడు భూమి కన్నా చాలా చిన్నది కాబట్టి దాన్ని నాశనం చేయడం చాలా ఈజీ. సో ఇది ఇందులో ఉన్న విషయం. అయితే అమెరికా ఈ విధంగా చేస్తుందా అంటే, అమెరికా బుద్ధి తెలిసిన ఎవరైనా సరే అమెరికా ఇలా చేస్తుందని నమ్ముతారు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. అమెరికా తన ప్రయోజనాల కోసం ఎటువంటి దేశాన్ని అయినా సరే, ఎటువంటి మిత్రుడినైనా సరే పాతి పెట్టడానికి, తొంగలో తొక్కడానికి ఏమాత్రం వెనకాడదు. సో అటువంటి కంట్రీ అది. అలాగే రష్యా కూడా ఏం తక్కువ తినలేదు. రష్యా కూడా అమెరికాకి ధీటుగానే ఉంటుంది. సో ఇది ఈ దేశాల మధ్య ఆ రోజులో జరిగిన వార్. అయితే ప్రస్తుతానికి చూసుకుంటే ప్రస్తుతం ఇంకా సైనికపరమైన ఆధిపత్యం కోసం, అలాగే వ్యాపార ఆధిపత్యం కోసం జరుగుతూనే ఉంది. ఈ ఉక్రెయిన్ వార్ కూడా అమెరికా రష్యాల మధ్య జరుగుతున్న వారే తప్పితే అమెరికా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న వార్ అయితే కాదు.